సడన్గా రెండు రాష్ట్రాల్లోనూ వాతావరణం కూలింగ్ అయిపోయింది. వెంటనే రాజకీయాలు ఈటెక్కిపోయాయి. అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది, లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటి, మా తిరకాసేనని అడిగి తెలుసుకుందాం. అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది. ఎంత టీయా? 10 రూపాయలు. 10 రూపాయలా? 10 రూపాయలైనా 100 రూపాయలు తీసుకో, జల్సా చేసుకో. 100 రూపాయలు ఉంటాయా? 100 రూపాయలు అయితే రేపే ఒక 1000 రూపాయలు తీసుకో, మళ్ళీ నాకేం రూపాయలు నువ్వే ఉంచుకో. గోడ మీద బలిలే ఉండే ఈ తిరకాసు రాక్షసి బలి లెవెల్లో బిల్డప్ ఇస్తున్నాడంటే ఏదో ఉంది, అదేటో కనిపెట్టాలి. హలో, ఒరే సుబ్బిగా, నేనేరా తిరగాసునే. అర్జెంటుగా మన వాళ్ళందరితో గోవా ట్రిప్ ఒకటి ప్లాన్ చేయరా. ఓ వారం రోజులు సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేద్దాం. విమానంలో వెళ్దాం, ఖర్చు అంతా నేనే పెట్టుకుంటా. తిరకాసనియా ఏటనియా ఏటైనా అది ఏందన్నయ్య నీ గోళ? త్వరగా చెప్పు. తాజ్ కృష్ణాలో లంచ్ చేయాలా, ఇంటికి వెళ్ళి ఓటీటీలో తెలుగులో డబ్బింగ్ చేసిన మలయాళం సినిమా చూడాలా, మళ్ళా రాత్రి పబ్బుకు పోవాలి. సినిమాల్లో హీరో రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిపోతాడు కదా, అలాగే అనిపిస్తుంది నేను చూస్తుంటే. అన్నట్టు నీకు ఇంకో విషయం చెప్పాలా జోగన్న, త్వరలో నేను సినిమా దిగిపోతుండా. హీరో నేనే, ప్రొడ్యూసర్ని కూడా నేనే. అబ్బో, మామూలుగా లేదుగా ఎవరు అంటే నువ్వు ఇంకా ఆఫీస్కి రావా? ఇంకా ఆఫీస్ అయిందా? రిజైన్ చేసేస్తా. ఎందుకు? ఎందుకు అంటే మంచి ఆఫర్ వచ్చింది. ఏటని ఆఫర్? అది కానీ చెప్తే కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా గిలగలా కొట్టుకొని నాకు ఒక ఉద్యోగం చూడమని నువ్వు కూడా నా వెంట పరిగెట్టుకు వస్తావు జోగన్న. అవునా? శాలరీ ఎంత? నెలకి 4.5 లక్షలు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే 4,58,000. అయ్యో బాబోయ్, సంవత్సరానికి ఎంతో తెలుసా? ఎంత? 55 లక్షలు. మళ్ళా ఎవరితో అనుభవ సంవత్సరానికి 55 లక్షల ప్యాకేజీయా? ఒకలో ఏకలాటోడివి, నీకంత శాలరీ ఎవడిస్తున్నాడు అన్నయ్య? మా బాబు గారు ఇస్తారన్నా, ద గ్రేట్ చంద్రబాబు సారు. చంద్రబాబు గారా? నా నమ్మను. నాకు తెలుసానా, నువ్వు నమ్మమని నాకు తెలుసు, అందుకే వీడియో కూడా తీసుకొచ్చా, చూడు ఒకసారి నువ్వే. ప్రతి ఒక్కరి ఆదాయం 55 లక్షల రూపాయలు ఉండేట్టుగా దాని కార్యక్రమం రూపకల్పన చేశాం. విన్నావు కదా? ఇప్పుడు చెప్పు. సంవత్సరానికి 55 లక్షలు, నెలకేమో 4.5 లక్షలు, ఒక ల్యాప్టాప్, వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంతకంటే మంచి ఆఫర్ ఎక్కడ దొరుకుతుంది జోగన్న? చాలు చాలు, ఇంకా ఆపుతావా? నీ ఓవర్ యాక్షన్ సూపర్ 6 హామీలకే దిక్కులేదు. నీకు నెలకు 55 లక్షల జీతం ఇస్తాడా? అంటే ఆయన చెప్పిన మాటలన్నీ నిజం కాదా? ఆ మాటలు నమ్మితే వైజాగ్ బీచ్ లో పిడత కింద పప్పు అమ్ముకోవడానికి కూడా పనికిరావు. ఎలా అంతేనా? మరి లేకపోతే నిజం అనుకుంటున్నావా? తిరగాసనియా ఎక్కడికి? ఎట్టాగా నెలకు 4.5 లక్షల రూపాయలు వస్తాయి కదా అని గొప్పలకు పోయి ఇందాక టీ కొట్టోడికి 10 రూపాయల టీకి 100 రూపాయలు ఇచ్చానా అను. జోబులో 1 రూపాయి కూడా లేకుండా పోయినాయనా. తెచ్చుకుంటూ ఆడకు పోయి మళ్ళా వస్తా. ఆత్రపు పెళ్లి కొడుకు అత్త మెల్లో తాళి కట్టినట్టు మా తిరగాసనికి కూడా చాలా ఆత్రం ఎక్కువ. ఎవరేది చెప్పినా ఇట్టే నమ్మేస్తాడు. ఎలా బతుకుతాడో ఏటో.